మన ప్రతినిధి కూడా మాట్లాడే ఒకసారి అక్కడ స్థానిక ప్రజలు ఏమనుకుంటారో కూడా చూద్దాం. వేరే అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తే నువ్వు రాబోతు మీ ఇంటిలో చెప్తాను అలా చెప్తున్నాను. బ్లాక్మెయిల్ చేసారండి, బ్లాక్మెయిల్ చేసి చంపేసారండి. హాస్పిటల్ సర్టిఫికేట్. ఇప్పుడు పాప చనిపోయినప్పుడు మీకు ఎన్ని గంటలకు తెలిసింది? మాకు 12. మేము అంత లెక్క ఎదుగుతానండి. ఎదిగేసి ఆ సాల్పాకు కట్టుక సిల్లుతారు, చచ్చిపోయాము, పడేసారండి. ముందు ఎవరు చూసారమ్మా? అలా అన్నీ చూసారు. అబ్బాయి చూసాడు, ఎదిగి అలాగా పక్క కాసేస్తే అది పడుంది చంపేశారు. మా పాప ఇంటి పేరు బోన్ దుర్గా ప్రసాద్. ఎందుకమ్మా ఏం జరిగింది? ఎక్కడ పడిచారు పాపనే? మా ఇంటికి చాలా ఉందండి బయట వాళ్ళు. అప్పుడు చంపేసి పడేసాడండి. నాకు పాప బాబండి, పాప నన్ను చంపేసి బాగుంది. ఆడొక్కడే కాదండి, ఇంకొక ఇద్దరు ఉంటారు. ఆడొక్కడైతే చంపలేడండి. ఎవరు మొత్తం ఆడ చంపేసాడు మా బాబునండి. ఆడ కుటుంబం మొత్తం చావాలి సార్. మా పిల్లకి న్యాయం జరగదు. ఇంకొక ఆడపిల్ల జీవితానికి నాశనం అవ్వకూడదు. ఏ ఆడపిల్లకి ఇలాంటి పరిస్థితి రాకూడదని కోరుకుంటున్నానండి. ఈ రోజుల్లో పిల్ల బయటికి వెళ్ళాలంటే ఇంటికి వచ్చే వరకు భయపడుతున్నాం. ఆ రోజులు పోవాలి, మంచి రోజులు రావాలి. మా పిల్లలకి న్యాయం చేయాలి. ఈ ఆడపిల్లకి కూడా ఇంకెలాంటి పరిస్థితి రాకూడదు. అలాంటి వెధవలు బయటికి రాకూడదు. వాళ్ళకి నిజంగా న్యాయం అంటూ జరగాలంటే పోలీస్ స్టేషన్లో వాళ్ళు నిజంగా పోలీసులు అయితే వాళ్ళని చంపాలి, వాళ్ళని చంపాలి. మా కోరిక అదే. మీరు వదిలిస్తే మేము చంపుతాం, ఆడికి మేము చంపుతాం. మా కడుపు మంట ఉంది, మా ఆవేదన. మా పిల్లండి నోరాల చిన్నప్పటి నుంచి మా చేతుల్లో పెరిగింది. ఇప్పుడు ఇంకో ఇద్దరు ఉన్నారు అంటున్నారు కదమ్మా, వాళ్ళు ఉన్నోడికి లాగి పెట్టి కొడితే అప్పుడు వస్తాయి. ఇద్దరు వస్తారు అప్పుడు బయట. ఈడు ఒక్కడితో పక్క ముగ్గురు చేసేది. పిల్లని అరవకుండా చేసేది. ఈడు ఒక్కడితో అయ్యే పని కాదు. ఇద్దరు ముగ్గురు కంపల్సరీ పిల్లని చేస్తారు. పిల్లైనా చంపుకుంటుందండి. ఎంత కసేదైనా అంటులు తోముకునైనా పెంచుతుంది, కానీ చంపుకునే స్థితికి దిగజారు. ఏ తల్లి కూడా అలా అడగకూడదు. పిల్లల్ని కాసి పెంచి వాళ్ళకి నచ్చిన సంబంధాలు చేసి పిల్లల్ని చంపుకోవడానికి మేము ఎలగొట్టుకోము. మేము ఆ ఉత్తాడు మీద అందులో ఏడు ముద్దలు ఉంటాయి, తీయమనండి. ఇక మృతురాలకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు కూడా మాట్లాడుతున్నారు, భావోద్వేగానికి గురవుతున్నారు, ఆవేదన చెందుతున్న పరిస్థితి కనబడుతోంది. సో ఏదేమైనా కూడా భార్యని నైలాన్ తాడుతో బిగించి తన యొక్క చేతికి మట్టంటకుండా ఈ పూర్తి పన్నాగాను కూడా ప్రయత్నం చేశాడు సిఆర్పిఎఫ్ జవాన్ జగదీష్. కానీ దాన్ని పోలీసులు ఛేదించారు. పోలీసులు దీనికి సంబంధించి పూర్తి ఆధారాలతో వాళ్ళు ప్రజెంట్ మీడియాతో కూడా మాట్లాడారు. ఒకసారి మీడియాతో మాట్లాడిన అంశాలకు సంబంధించి ఆ విజువల్స్ కూడా చూద్దాం. ఈ రోజున ఒక ఇంపార్టెంట్ కేసు కోసం అని చెప్పేసి ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. మన గణపతి నగరం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో బంగారమ్మపేట విలేజ్లో 16వ తేదీ నైట్ అండి మాకు ఒక డైల్ 100 కాల్ ఒకటి వచ్చింది. ఆయన ఫోన్ చేసి మా ఇంటి మీదకి అటాక్ వచ్చారు అని చెప్పేసి ఒక కాల్ వచ్చింది. ఆ కాల్ మీద ఇమీడియట్గా సబ్ ఇన్స్పెక్టర్ గారు ఒక టీంని పంపించడం జరిగింది నైట్. అక్కడికి వెళ్ళేసరికి ఏంటి అని ఎంక్వైరీ చేస్తే ఒక అమ్మాయి చనిపోయింది. ఆ అమ్మాయి తాలూకా సెల్ ఫోన్లో నా చావు కారణం అక్కడ గోవింద్ కొడుకు ప్రసాద్ అని చెప్పి ఆయన నన్ను హెరాస్ చేస్తున్నాడు, నన్ను రమ్మని చెప్పి ఇబ్బంది పెడుతున్నాడు. ఇంతకుముందు ఆయనతో పాటు నాకు పరిచయం ఉండేది, అది నేను తట్టుకోలేకపోతున్నాను. నా భర్తకి ఈ విషయం తెలిస్తే నా పరుగు పోతుందన్న ఉద్దేశంతో నేను సూసైడ్ చేసుకుంటున్నాను అని చెప్పేసి ఆ అమ్మాయి సెల్ నుంచి ఆ తండ్రికి, అమ్మాయి తాలూకా తండ్రికి, తర్వాత అన్నయ్యకి, ఆ స్నేహితురాలకి,
ఆమె భర్తకి కూడా మెసేజ్లు వెళ్ళాయి. అమ్మాయి పేరు తనూజ అండి, అనూష ఎలియాస్ తనూజ, తాడుతూరి అమ్మాయి. మ్యారేజ్ అయ్యి 3 months అయింది అమ్మాయికి. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు వాళ్ళు. హస్బెండ్ జగదీష్ అని చెప్పేసి ఆయన సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్. ఆయన దాని మీద మార్నింగ్ వాళ్ళ ఫాదర్ ఇచ్చిన రిపోర్ట్ మీద 306 IPCగా ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది. అంటే సూసైడ్ కారణం వాళ్ళు ప్రసాద్ అని చెప్పేసి ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది. అది వితిన్ 7 years ఆఫ్ మ్యారిటల్ లైఫ్లో జరిగింది కాబట్టి మండల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గారికి రిక్వెజిషన్ ఇచ్చి ఇంక్వెస్ట్ హోల్డ్ చేయడం జరిగింది. తర్వాత టీమ్ ఆఫ్ డాక్టర్స్తో ఇంక్వెస్ట్ చేయమని చెప్పేసి, పోస్ట్ మార్టం చేయమని చెప్పేసి రిక్వెజిషన్ కూడా పంపించడం జరిగింది. తదుపరి ఈ దర్యాప్తులో భాగంగా ఈ ఇచ్చిన మెసేజెస్లో అది ఎంతవరకు కరెక్టు, ఆయన ఎంతవరకు ఈమెని హరాస్ చేస్తున్నాడు ఏంటి అన్నది దర్యాప్తుని స్వీకరించారు ఎవరు, గజపతి నగర్ ఇన్స్పెక్టర్ గారు. ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టారు. అయితే ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళిద్దరి మధ్య ఎక్కడ రీసెంట్ మాట్లాడుకోవడం కానీ కాంటాక్ట్స్ ఏం లేవు. దాంతో అనుమానం వచ్చి మేము ఇంకా డీప్గా ఎంక్వైరీ చేసేసరికి ఈ మెసేజెస్ అన్నీ కూడా డెలివరీ అయినవి ఈ అమ్మాయి తాలూకా, చనిపోయిన అమ్మాయి తాలూకా సెల్ నుంచి అన్ని ఒకే టైంకి డెలివరీ అయింది. ఏంటి ఈ ఒకే టైంకి డెలివరీ అయినాయి అని చెప్పేసి మేము కూడా సస్పెక్ట్ చేయడం జరిగింది. ఇలాగా హస్బెండ్ ఎక్కడున్నాడు అంటే పేరెంట్స్ ఎవరు చెప్పడం లే, ఆయనేమో అక్కడ జమ్మూ కాశ్మీర్లో ఉన్నారు. అంటే పేరెంట్స్ కాదు, ఇన్లాస్, అమ్మాయి తాలూకా తండ్రి వాళ్ళు. ఇక్కడ మాకు తెలియదండి ఎక్కడున్నాడు ఏంటి అనేది, జమ్మూ కాశ్మీర్లో ఎక్కడో జాబ్ చేస్తున్నాడు, ఇక్కడ రాలేదు అంట. బట్ మా టవర్ లొకేషన్ తీసుకుంటే అది విశాఖపట్నం అని చెప్పేసి వచ్చింది. బట్ చనిపోయింది అమ్మాయి రాత్రి చనిపోయినా సరే ఈయన ఈవినింగ్ పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ వరకు కూడా ఈయన ఎపేర్ కాలేదు. దాంతో కాస్త సస్పిషియస్ కూడా ఆయన మీద రైజ్ అయింది. ఈలోగా ఈ విషయాలన్నీ కూడా మేము కూడా మా ఎస్పీ గారికి చెప్పడం జరిగింది. టైం టు టైం మేడం గారు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది, ఏ విధంగా దర్యాప్తు చేయాలి, ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలి అన్నది. ఈలోగా పోస్ట్ మార్టం సర్టిఫికెట్ కూడా నిన్న రావడం జరిగింది. పోస్ట్ మార్టం సర్టిఫికెట్లో అది మర్డర్ అని చెప్పి, స్ట్రాంగులేషన్ అని చెప్పి డాక్టర్ గారు ప్రిలిమినరీ సర్టిఫికెట్ ఇచ్చారు. ఇచ్చిన దాంతో దాన్నేమో మర్డర్గా ఆల్టర్ చేయడం జరిగింది. ఆల్టర్ చేసిన తర్వాత ఈ రోజున ఎవరైతే హస్బెండ్ ఉన్నాడో జగదీష్, నక్కా జగదీష్ సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్, ఆయన్ని ఈరోజు అదుపులోకి తీసుకున్నారు ఇన్స్పెక్టర్ గారు, ఎస్ఐ గారు, టీం అంతా కూడా తీసుకొని ఆయన్ని ఇంటరాగేట్ చేస్తే, అంటే ఎందుకు ఈ విధంగా జరిగింది ఏంటి, మెసేజ్లన్నీ కూడా ఒకే టైంకి ఎట్లా వెళ్ళినాయి ఏంటి, నువ్వు ఇక్కడనే ఉండి కూడా ఎందుకు నువ్వు రాలేదు, ఆ ఊరు కూడా రాలేదు అంటే దాని మీద ఆయన ఇంటరాగేషన్లో అదే మీడియేటర్ సమక్షంలో ఆయన తెలియపరిచింది ఏంటంటే, ఆల్రెడీ వీళ్ళు చదువుకునే స్టేజ్ నుంచి అమ్మాయితో పాటు పరిచయం ఉంది, కొంతకాలం ప్రేమించుకున్నారు. తర్వాత మళ్ళీ ఈయనేమో జమ్మూ కాశ్మీర్ అదే ట్రైనింగ్కి వెళ్ళడం జరిగింది. మధ్యలో గ్యాప్ వచ్చింది. తర్వాత అమ్మాయి ఇంకెవరినో ప్రేమించింది, ఆ మ్యారేజ్ ఫెయిల్ అయింది. తర్వాత అగైన్ మళ్ళీ ఇంతో టచ్లోకి వచ్చింది. వచ్చిన తర్వాత కూడా ఈ పేరెంట్స్ ఒప్పుకోలేదు, అబ్బాయి తాలూకా పేరెంట్స్ ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోయేసరికి ఇవిడ వెళ్ళి ఫోర్స్ఫుల్గా ఆయన ఇంటి దగ్గర కూర్చొని నువ్వు పెళ్లి చేసుకుంటే కానీ కాదు, లేదు అని ఉంటే నేను చనిపోతానని బెదిరించేసరికి ఆయన మ్యారేజ్ చేసుకున్నాడు. మ్యారేజ్ చేసుకున్న తర్వాత కూడా కొద్దిగా ఈ అమ్మాయిని సస్పెక్ట్ చేస్తూ ఉన్నాడు. అదే రోజు పండుగ జరుగుతుంది, బంగారంపేట విలేజ్లో వారాల పండుగ జరుగుతుంది. ఈయన అమ్మాయికి అంటే ఈయన అక్కడ రావడం జరిగింది. అంటే పండుగ ముందు అక్కడ